ఐఫోన్ తన కొత్త ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ రిలీజ్ చేస్తున్నారు. అయితే పాత 14 సిరీస్కి 15 సిరీస్కి ఏం డిఫరెన్స్ ఉన్నాయన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మనం 15 అండ్ 15 ప్లస్ యొక్క ఫీచర్స్ ఇవి తెలుసుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇందులో మెయిన్గా ఫీచర్ మనం మాట్లాడుకోవాల్సింది డైనమిక్ ఐలాండ్. 15 మోడల్స్లో అన్నిట్లో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ అనేది వీళ్ళు ఇచ్చారు. అదే కాకుండా లాస్ట్ ఇయర్ 14 ప్రోలో ఇచ్చారు. అయితే ఈ ఇయర్లో అన్ని మోడల్లో ఇచ్చారు. అండ్ డైనమిక్ ఐలాండ్లో మనకు అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. సో ప్రతిదీ నోటిఫికేషన్ మనం డైనమిక్ ఐలాండ్లో చూసుకోవచ్చు. మ్యూజిక్ వినడం కానీ, స్కోర్స్ చూడడం కానీ, అదే కాకుండా మీరు ఫ్లైట్స్ కానీ, ఏదైనా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా కానీ, ఏదైనా ఆర్డర్ చేసినా కానీ వాటి యొక్క ట్రాకింగ్తో పాటు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు. డిస్ప్లే చూసుకుంటే ఇందులో మనకు సూపర్ రెటినా XDR అనేది ఇచ్చాడు. OLED టెక్నాలజీతో పనిచేస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్తో 14 మోడల్స్లో మనకు 1600 బ్రైట్నెస్ ఇచ్చాడు. ఈ ఇయర్ వచ్చేసి 2000 నిట్స్ బ్రైట్నెస్ అనేది పెంచారు. సో దీనివల్ల ఏంటంటే ఇలాంటి హార్ష్ ఎండ్లో అయినా కానీ మనకు డిస్ప్లే చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది. ఈ మోడల్ వచ్చేసి 15 వచ్చేసి 6.1 ఇంచెస్ సైజులో ఉంటుంది. 15 ప్లస్ వచ్చేసి 6.7 ఇంచెస్లో ఉంటుంది. ఈ మొబైల్లో మనకు డిస్ప్లే వచ్చేసి సెరామిక్ షీల్తో తయారైంది. దీనివల్ల స్ట్రాంగ్ ఉంటుంది. అదే కాకుండా కేస్ వచ్చేసి రీసైకిల్డ్ అల్యూమినియం యూజ్ చేశారు. బ్యాటరీలు వచ్చేసి రీసైకిల్డ్ కోబాల్ట్ యూజ్ చేశారు. అదే కాకుండా రీసైకిల్డ్ కాపర్ అనేది ఇందులో యూజ్ చేశారు. అదే కాకుండా కెమెరా పరంగా చూసుకుంటే మనకి ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చాడు. ఇంకోటి వచ్చేసి 12 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చాడు. సో ఈ 48 మెగాపిక్సెల్ వచ్చేసి 26mm ఫోకల్ లెంత్తో మనకి ఇందులో ఇచ్చాడు. ఇంకో డిఫరెన్సెస్ మనకు 14 నుంచి 15కి చూసుకుంటే కెమెరా పరంగా, ఎందుకంటే 14లో 14 Pro అండ్ 14 Pro Maxలో 48 మెగాపిక్సెల్ ఇచ్చాడు. కానీ దీంట్లో మాత్రం ప్రతి మోడల్స్లో 48 మెగాపిక్సెల్ కెమెరాతో ఇస్తున్నాడు. సో ఇందులో మనకు కెమెరా పిక్సెల్ చూసుకుంటే పిక్సెల్ సైజ్ అనేది చాలా పెద్దగా పెంచారు. సో దీనివల్ల ఏంటంటే ఇమేజ్ క్లారిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ చాలా హై ఉండబోతుంది. అండ్ డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు డిస్ప్లేలో చూపిస్తున్న విధంగా మనకు ఇమేజ్ అనేది ప్రాసెస్ చేసి హై డెఫినిషన్ ఇమేజ్ అనేది మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే ఇందులో మనకు 12 మెగాపిక్స్ టెలిఫోటో లెన్స్ అనేది ఇందులో ఇచ్చాడు. సో మనకు 2x వరకు ఇది టెలిఫోటో లెన్స్ జూమ్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీడియోస్ కూడా చూడొచ్చు. సో మీరు డిస్ప్లేలో చూస్తున్నగా ఈ విధంగా. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకు పోర్ట్రేట్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చాలా హై ఎలాంటి కండిషన్ అయినా పోర్ట్రేట్ ఫొటోస్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు డిస్ప్లేలో చూసిన విధంగా ప్రతిదీ క్లారిటీగా ఇమేజ్ అనేది ప్రాసెస్ చేస్తుంది. మనకు ఇందులో పోర్ట్రేట్ కెమెరాస్తో పాటు వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉంది. అదే కాకుండా 4K సినిమాటిక్ వీడియో కూడా మనం ఇందులో తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ ఇందులో మనం చూసుకోవాల్సింది ప్రాసెసర్. సో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే పోయినసారి 14 Pro Max 14 Proలో ఇచ్చిన A16 బయానిక్ చిప్ అనేది ఇందులో ఇచ్చాడు. సో మనకు ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చాడు. సో దీనివల్ల మనకు మొబైల్ యొక్క వర్కింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గేమింగ్ పరంగా చూసుకుంటే 5 కోర్ GPU ఇచ్చాడు. దీనివల్ల మనకు గ్రాఫిక్స్ కానీ చాలా హై ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా ఫ్రీ ఉంటుంది. ల్యాగింగ్ అనేది ఉండదు. అండ్ అదే కాకుండా 6 కోర్ CPU ఇచ్చాడు. అండ్ మనకు పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనకు ఫోన్ టు ఫోన్ కాంటాక్ట్ షేరింగ్ ఉంది. అల్ట్రా వైడ్ బ్యాండ్ ఇచ్చాడు. సో మనం ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి మన లొకేషన్ షేర్ చేసినా కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనం ఐఫోన్లో చెక్ చేసుకోవచ్చు. సో మీరు డిస్ప్లేలో చూపిస్తున్న ఈ విధంగా పర్ఫెక్ట్ పాయింట్ అనేది మనకు ఇందులో ఇది చూపిస్తుంది. అదే కాకుండా ఆడియో క్వాలిటీ గిట్ట మనం అవతల వాళ్ళతో ఫోన్స్ మాట్లాడేటప్పుడు పక్కన నాయిస్ డిస్టర్బెన్స్ కాకుండా ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చాడు. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన వాయిస్ మాత్రం వినిపించే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది. మరొక మేజర్ చేంజ్ మనం ఐఫోన్లో చూసుకుంటే Type-C ఛార్జింగ్ ఇచ్చాడు. ఈ Type-C ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మనకు సాంగ్స్ వినడానికి పనిచేస్తుంది, ఛార్జింగ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అండ్ మన మొబైల్ నుండి ఈ ఇయర్ పాడ్స్ గిట్ట మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇయర్ పాడ్స్ మనం మొబైల్ నుంచే ఛార్జ్ చేసుకునే విధంగా ఇచ్చాడు. ఇది ఒక బాగా నచ్చింది. అదే కాకుండా ఇయర్ ఫోన్స్కి మనకు Type-C కేబుల్ అనే ఇచ్చాడు. సో మనకు ఇయర్ ఫోన్స్లో Type-C కేబుల్ ద్వారానే వినొచ్చు. సో ఈ విధంగా మనకు ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అనేవి బాగా నచ్చింది. ఇది 5G సపోర్ట్ చేస్తుంది. అండ్ 4K సినిమాటిక్ వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే డైనమిక్ ఐలాండ్ ఇలాంటి చాలా ఫీచర్స్ ఇచ్చాడు. బ్యాటరీ గిట మనకి ఇందులో ఇంక్రీజ్ చేశాడు. అండ్ మనకి ఇది వాటర్ రెసిస్టెంట్ ఫీచర్తో గిట వస్తుంది. అండ్ కెమెరా పరంగా గిట మనకు 12 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ గిట తీసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఈ 15 మోడల్ 15 అండ్ 15 ప్లస్లో మనకి ఇంక్రీజ్ చేశాడు. ప్రైస్ పరంగా చూసుకుంటే 15 వచ్చేసి 75,000 లోపు ఉంటుంది. అండ్ 15 ప్లస్ వచ్చేసి 85,000 లోపు ఉండొచ్చు. సో ఈ ప్రైస్ అనేది ఇంకా ఇండియా ప్రైస్లో మెన్షన్ చేయలేదు. సో ఫైనల్గా వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తుంటాయి.